వెల్కమ్ టు మానీ యానిమేషన్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మల్టీమీడియాకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ లెసన్స్, మల్టీమీడియాకు సంబంధించిన ప్లేస్మెంట్స్ గురించి, మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు నాగేశ్వరరావు మాగులూరి, డైరెక్టర్ ఆఫ్ మానీ యానిమేషన్ స్టూడియోస్. సో మీకు సంబంధించినటువంటి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉంటే 2D యానిమేషన్ కానీ 3D యానిమేషన్ కానీ ఎడిటింగ్ కానీ VFX కానీ ఫిలిం మేకింగ్ కానీ సో మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేయండి. లాస్ట్ కొన్ని రోజులుగా మనం ఫోటోషాప్కి సంబంధించినటువంటి లెసన్స్ చూస్తున్నాము. బేసిక్స్ నుంచి నంబర్ ఆఫ్ టూల్స్ ఎలా వర్క్ చేయాలని బేసిక్ లెవెల్లో బిగినర్స్ కోసం ట్రైనింగ్ ఇస్తున్నాము. సో రిమైనింగ్ టూల్స్ మనం ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫోటోషాప్లో మన లాస్ట్ టైము మ్యాక్సిమం మనం ఇక్కడ స్పాంజ్ టూల్ వరకు వచ్చాము. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ఫోటోషాప్ పెన్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. ఒక ఆబ్జెక్ట్ని కట్ చేయడానికి, ఒక పిక్చర్లోంచి ఒక ఇమేజ్, ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని కట్ చేయడానికి, ఒక పర్సన్ లేదా కట్ చేయడానికి, అతన్ని తీసుకెళ్ళి వేరే బ్యాక్గ్రౌండ్లో ఇన్సర్ట్ చేయడానికి, అది ఒక పర్సన్ అవ్వచ్చు, ఒక ఫ్లవర్ అవ్వచ్చు, ఒక బాటిల్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో డిజైనింగ్లో పెన్ టూల్ అనేది దాదాపు కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పాలి. రిమైనింగ్ టూల్స్ అనే సపోర్టెడ్ టూల్స్ అని చెప్పాలి. సో పెన్ టూల్ కరెక్ట్గా వస్తే, ప్రొఫెషనల్గా కట్ చేయటం వస్తే కొంత మీకు ఫోటోషాప్లో కొంత గ్రిప్ వచ్చినట్లుగా నేను భావిస్తాను. ఎందుకంటే మీకు ఒక స్కిల్ ఫోటోషాప్లో ఎంతవరకు ఉన్నది అనేది ఒక పెన్ టూల్ యూజ్ చేసి ఒక ఇమేజ్ కట్ చేయటం ద్వారా మీకు ఆ క్వాలిటీలో తెలిసిపోతుంది. సో వన్స్ మీకు పర్ఫెక్ట్గా కట్ చేయడం వస్తే డిజైనింగ్ కానివ్వండి, కలర్ కరెక్షన్స్ కానివ్వండి, ఇవి కూడా ఇంపార్టెంటే. బట్ ఇవి కూడా మీకు సపోర్ట్గా ఉంటాయి అన్నమాట. రిమైనింగ్ టూల్స్ కూడా, అంటే మెయిన్ పెన్ టూల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు ఆ పెన్ టూల్ అనేది ఎలా కట్ చేయాలి అనేది చూద్దాం. మనం ప్రాపర్గా ఎలా కట్ చేయాలి, దాంట్లో ఉన్న టెక్నిక్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫుల్ ఇమేజ్లో పెన్ టూల్ ద్వారా కట్ చేయడం అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను పెన్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ ఉంటుంది పెన్ టూల్. ఫోటోషాప్లో కీబోర్డు మీరు పీ ప్రెస్ చేయగానే పెన్ టూల్ హైలైట్ అవుతుంది. జూమ్ ఇన్, ఎక్కువ జూమ్ కాకుండా మినిమం జూమ్ చేసుకోండి. ఒక ఇమేజ్ బాటమ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఫుల్ ఇమేజ్ కటింగ్ చూపిస్తున్నాను. సో దట్ ఏంటంటే హాఫ్ ఇమేజ్ అయితే మీకు సో ఏదైనా లెగ్స్ కానీ షూస్ దగ్గర నుంచి ఎలా అనేది ఐడియా కోసం ఫుల్ ఇమేజ్ కట్ చేస్తాను. సో మనకేంటంటే లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి ఒక డాట్ వస్తుంది. ఆ డాట్ నుంచి మనం నెక్స్ట్ ఇంకొకటి రావాలంటే రిమైనింగ్ నెక్స్ట్ డాట్ పాత్ లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. ఆ లెఫ్ట్ మౌస్ బటన్ అంటే వదిలేయకుండా అంతే డ్రాగ్ చేస్తే మీకు ఇలా ఒక కర్వ్ వస్తుంది. సో మనకి ఇక్కడ యాంగిల్ 2 పాయింట్స్ వస్తాయి అన్నమాట ఇట్లా. సో మళ్ళీ మీరు ఆల్ట్ హోల్డ్ చేస్తే చూసారా వేరే సింబల్ వచ్చింది. ఆల్ట్ హోల్డ్ చేయగానే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది అలా. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను అంటే ఆ షేప్ని బట్టి మనం ఇలా ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు. అలా నేను కీబోర్డ్ కూడా ప్రెస్ చేయడం లేదు, జస్ట్ ఓన్లీ మౌస్ లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేయటము, కర్సివ్ తీసుకోవటం. సో లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేశాను, అంతే హోల్డ్ చేసి స్లోగా డ్రాగ్ చేశాను. చూసారా ఆటోమేటిక్గా అంటే ఆ షూ షేప్ ఎలా ఉందో ఆ విధంగా మనం కట్ చేయాలన్నమాట స్పీడ్గా. ఇలా కట్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ షేప్ ఉంది, షేప్ ఎలా ఉందో ఆ షేప్, ఎక్కువ దూరం వెళ్ళకుండా షేప్ ఎలా ఉందో అలా. ఇక్కడ ఒక స్టాఫ్ ఉంది, ఇట్లా షేప్ని బట్టి చేసుకోవాలి. జూమ్ చేసుకోండి, Ctrl+ జూమ్ ఇన్, స్పేస్ బార్ హోల్డ్ చేస్తే హ్యాండ్ టూల్ వస్తుంది. హ్యాండ్ టూల్ ద్వారా మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కొంత గ్రీన్ పిక్సెల్ అండ్ బ్లాక్ ఉంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కొంత ఇన్సైడే కొంచెం వేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది గ్రీన్, ఇక్కడ బ్లాక్, ఈ మిడిల్లో గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్డ్ ఉంది. దాన్ని వదిలేసి లోపలికి కట్ చేయండి. ఓకేనా? ఇలా
ఆ షేప్ని బట్టి కట్ చేయండి. జూమ్ అవుట్ చేసుకోండి అప్పుడప్పుడు, మీరు షేప్ ఎలా ఉందో తెలియటానికి. నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్సే తీసుకోండి, కర్సివ్ అవసరం లేదు. ఎక్కడైతే బెండ్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం వాడతాము. తర్వాత ఆల్ట్తో క్లిక్ చేస్తే యారో వస్తుంది. దీన్ని ఇట్లా లెఫ్ట్ మౌస్ బటన్తో ఆ మిడిల్లో ఉన్న డాట్ని, ఈ డాట్ మధ్యలో మనం క్లిక్ చేస్తే, ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకేంటంటే ఇలా ఒక యారో వస్తుంది. లెఫ్ట్ మౌస్ బటన్తో అక్కడ క్లిక్ చేసి కట్ అయిపోతుంది, కంటిన్యూ చేయగలం. అలా కాకుండా కంటిన్యూ చేయాలంటే కొంచెం కష్టం అన్నమాట. అది ఇలా మనం ఆ షేప్కి తగ్గట్లుగా మనం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే స్టార్టింగ్లో చాలా టైం పడుతుంది, ప్రాక్టీస్ లేనప్పుడు వరి అవ్వద్దు. కానీ బిగినింగే తప్పులు లేకుండా చేయటం ద్వారా మీరేంటంటే ఈజీగా అదే మీకు అలవాటు అయిపోతుంది. అలా కాకుండా ఏదో ఒకటి కంటిన్యూ చేయొద్దు, పర్ఫెక్ట్గా ఫస్ట్ స్టెప్ నుంచే వేస్తూ ఉండండి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం అంటే గ్రీన్ పిక్సెల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం ఇన్సైడ్ వేయండి. ఒక పిక్సెల్ అంటే ఒక పిక్సెల్ అంటే ఇక్కడ పిక్సెల్స్ ఉన్నాయి కదా, వీటిలో అంటే ఇన్సైడ్ కొంచెం లోపలికి ఇలా వేయాలి, ఇటువైపు కాదు. ఓకే, కొంచెం ఇన్సైడ్ తీసుకుంటే మీకు బాగుంటుంది. కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. తెలుసు కదా, జూమ్ ఇన్కి వచ్చేసి Ctrl+, జూమ్ అవుట్ వచ్చేసి Ctrl-. సో ఇమేజ్ ఇలా ప్యానింగ్ చేయాలంటే స్పేస్ బార్ హోల్డ్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే హ్యాండ్ టూల్ వస్తుంది. లెఫ్ట్ మౌస్ బటన్ హోల్డ్ చేసి అలానే డ్రాగ్ చేస్తే ఈ ప్యానింగ్ వస్తుంది అనమాట మీకు. ఆ ప్యానింగ్ ఏంటంటే ఇలా పైకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. అది లేదా అప్పుడప్పుడు మీరు జూమ్ అవుట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో మినిమం మీరు డైలీ ఫస్ట్ హాఫ్ ఇమేజ్ తీసుకోండి, క్లోజప్ ఇమేజ్, తర్వాత కొంచెం పెద్ద ఇమేజ్ తీసుకోండి. ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా మనకి వినేస్తే క్లాస్ రాదండి, వర్క్ రాదు. డెఫినెట్గా మీరు నేను చెప్పే ప్రతిదీ అది ఏ టూల్ అయినా సరే వినగానే ఆల్రెడీ మీకు ఒక రూల్ చెప్పాను, మీకు 20 టైమ్స్ ఆ టూల్ మీద రిపీటెడ్గా పర్ఫెక్షన్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు ఈ టూలు కరెక్ట్గా వస్తుంది, ఈ టూల్ కానీ ఏ టూల్ కానీ. కానీ నేను ఇక్కడ హెయిర్ స్టార్ట్ అవుతుంది చూసారా, ఈ హెయిర్ స్టార్ట్ అయ్యే దగ్గర వేరే మెథడ్ ఉంది. కానీ ఇది బేసిక్ లెవెల్లో మీకు చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే కొంచెం మీరు దాన్ని ఏమంటారు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి లూజ్ హెయిర్ కటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది నేను సపరేట్గా చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఆ హెయిర్ అనేది ఇట్లా కట్ చేస్తూనే వెళ్తున్నాను. జనరల్గా అయితే ప్రొఫెషనల్గా అంటే హెయిర్ కట్ చేయకూడదు, హెయిర్ వదిలేసి వేరే కాన్సెప్ట్ ద్వారా హెయిర్ని మనం సపరేట్ చేయాలి. బట్ బేసిక్ క్లాస్ కాబట్టి బేసిక్ స్టూడెంట్స్కి ఆ ఆప్షన్స్ అన్ని ఒకేసారి చెప్తే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి నేను సపరేట్గా ఫోటోషాప్లోనే ఇంకొక క్లాస్ తీసుకొని కొంచెం మీకు టూల్స్ అలవాటు అయిన తర్వాత మీకు లూజ్ హెయిర్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలో అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇలా మనకేంటంటే హెయిర్ నుంచి ఇట్లా మళ్ళీ స్కిన్ దగ్గర స్టార్ట్ అయ్యాము, ఇలా కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ షేప్ ఉంది, ఈ షేప్ ఇక్కడ హోల్డ్ చేసి కూడా ఇలా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి ఇలా అనేసి మళ్ళీ ఇలా ప్రెస్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ షేప్ ఉంది, ఇట్లా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట నీట్గా. ఓకే, ఆ షేప్ని మౌల్డ్ చేయటం. ఇప్పుడు చూడండి, నా కాలర్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసి ఇలా అంటే ఆటోమేటిక్ షేప్ వచ్చేస్తుంది. ఆల్ట్తో హోల్డ్ చేసి ఇక్కడ క్లోజ్ చేయడం అనమాట. ఎండ్ చేస్తున్నాం, ఆల్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఆ పాత్ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, లేదా కంట్రోల్ పట్టుకొని కొంచెం పాత్ని మనం మూవ్ చేయొచ్చు కూడా. ఇలా చూడండి, కంట్రోల్ హోల్డ్ చేసి మన పాత్ని ఇక్కడ మూవ్ చేయొచ్చు. సో ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి నీట్గా ఒకే ఫోకస్గా ఉంటూ నీట్గా కట్ చేయాలి. సో మీరు ప్రాక్టీస్ అయితే నాకు తెలిసి 1 మినిట్లో కూడా వేస్తారు. ఇప్పుడు జనరల్గా మనకి 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది ఫుల్ ఇమేజ్ వేయటానికి బిగినింగ్లో. కానీ మీరు ప్రాక్టీస్ వస్తే 1 మినిట్లో వేసేస్తారు. ఆ 1 మినిట్కి రావాలంటే మీరు ఎక్కువ టైము సేమ్ కాన్సెప్ట్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా వస్తుందన్నమాట, చాలా నీట్గా. సో మీరు ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు సో ఫోటోషాప్లో పెన్ టూల్ కటింగ్ చాలా ఇంపార్టెంట్. సో రిమైనింగ్ టూల్స్ కొంచెం అలా ఎలా ఉన్నా సరే పెన్ టూల్ ద్వారా మీరు డెఫినెట్గా మీరు మీ యొక్క వర్క్ క్వాలిటీ అనేది ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, అది
ఇలా నేను ఈ లెగ్ దగ్గరికి వచ్చాను కంటిన్యూగా. ఈ కర్సివ్ అనేది ఇలా తీసుకుంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే మనము ఇలా కర్సివ్తో పని లేకుండా జస్ట్ ఇలా స్పీడ్గా కూడా వెళ్ళచ్చు. చూడండి, నేనేమి జస్ట్ నేను అట్లా చూపిస్తూ అట్లా వెళ్తున్నాను అంతే, కర్సివ్ వాడకుండా. అలా కూడా చేయొచ్చు ప్రాక్టీస్ వల్ల. బట్ ఇలా మీరు ఆ బెండ్ కర్సివ్ అనేది తీసుకోవడం వల్ల మీకు చాలా ఇది అవుతుంది అనమాట. అది సో మళ్ళీ లెగ్ ఇన్సైడ్ అంటే మనం ఎలా వస్తామంటే కటింగ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా మొదలు పెట్టుకొని ఇలా లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ టాప్కి వెళ్ళి రైట్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇన్సైడ్ మళ్ళీ రైట్ ఇన్సైడ్ కట్ చేయాలన్నమాట. అంటే ఇదంతా నేను జనరల్గా ఎడిట్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ఎందుకు చూపిస్తున్నానంటే ఏ ఏరియాలో నేను ఎలా తీసుకుంటున్నాను పాత్ అనే ఐడియా కోసం, మీకు ఐడియా గురించి నేను ఎడిటింగ్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా నేను చూపిస్తున్నాను. అప్పుడు మీకు కూడా ఆటోమేటిక్ ఏంటి ఈ వీడియో చూడటం వల్ల ఓకే నేను ఇక్కడ ఇలా కర్సివ్ ఇలా తీసుకున్నాను, లెగ్ దగ్గర ఇలా బెండ్ చేశాను, హెడ్ దగ్గర ఇలా బెండ్ చేశాను. అలాంటప్పుడు మీరు కూడా అలానే చేస్తారు. అంటే మీరు ఈజీగా మీకు ఐడియా కోసం మీరు గుర్తుపెట్టుకొని చేస్తారన్న ఉద్దేశంతో చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ అందుకే నేను చేయట్లేదు, మనకు వీడియో లెంత్ వచ్చినా సరే. ఇట్లా మనకి ఏంటంటే కంటిన్యూగా ఇలా చేసేసుకుంటాం. ఇలా ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి నీట్గా వచ్చేస్తున్నాము. ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆ స్టార్టింగ్ బటన్ దగ్గర ప్రెస్ చేయగానే చూడండి రౌండ్ సర్కిల్ వచ్చింది పెన్ పక్కన మనకి ఇక్కడ. దాంతో క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం జూమ్ అవుట్ వచ్చేసి మనకి బ్యాక్ వచ్చేసి ఇమేజ్ బ్యాక్ వచ్చి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. చూసారా, మొత్తం పాత్ అంతా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, నేను లాస్ట్ టైం ఒకసారి మీకు ఫెదర్ గురించి చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి షిఫ్ట్ ప్లస్ F6 కొడితే ఆటోమేటిక్గా ఫెదర్ సెలెక్షన్ వస్తుంది. మీరు 1 దగ్గర నుంచి 1.5 వరకు ఇవ్వచ్చు. సో ఇన్ బిట్వీన్ మనం 1.3 ఇవ్వచ్చు. అది గుడ్ వాల్యూ, స్టాండర్డ్ వాల్యూ. 1.3 ఫెదర్ ఇవ్వండి. ఎందుకు అంటే ఎడ్జీ అనేది స్మూత్గా ఉండటం కోసం అనమాట. ఎడ్జ్ అనేది ఓకే, ఎడ్జ్ అనేది కట్ చేసినట్టు హార్డ్ కాకుండా స్మూత్గా ఉండటం కోసం మీకు ఆ ఫెదర్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఏమైంది చూడండి, నేను కింద ఇప్పుడు ఆటోమేటిక్గా ఇంకో లేయర్ క్రియేట్ అయింది. అంటే నేను మనం కట్ చేసింది ఇంకొక ఇమేజ్ మనకు కట్ అయ్యచ్చు అని నేను కింద ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేయగానే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేస్తాను. ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసి నేను మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాను. అంతే కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి మన షార్ట్ కట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్, మర్చిపోలేదు కదా. సో ఆటోమేటిక్ చూసారా, ఇట్లా మనకి నీట్గా ఒక బ్యాక్గ్రౌండ్లో నుంచి మనము కట్ చేసేసాం. మీరు ఒకసారి క్లోజప్ ద్వారా చూడండి. జస్ట్ నేను ఇట్లా బాటమ్ నుంచి కొంచెం పైకి ఎవ్రీథింగ్ కటింగ్ ఎలా ఉన్నది అన్నది. సో హెయిర్ దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఇవన్నీ చూడండి. చూసి మ్యాక్సిమం వచ్చింది. కాకపోతే మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడక్కడ కొన్ని గ్రీన్ షేడ్స్ ఉన్నాయి. ఆ రిఫ్లెక్షన్స్ షూ మీద వెళ్ళటం వల్ల ఉన్నాయి. బట్ మోస్ట్లీ 90% అనేది నీట్గా ఉంది. రిమైనింగ్ 10% ఎడిటింగ్లో మనము రిమూవ్ చేయొచ్చు అనమాట నీట్గా. సో నెక్స్ట్ ఇన్సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనము తీయచ్చు. ఇప్పుడు కొంతమంది డౌట్ రావు, సార్ క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, మనం నీట్గా తీసేయచ్చు కదా, ఇంత టైం ఎందుకు కష్టపడుతున్నారు, క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా తీసేయచ్చు కదంటే, క్విక్ సెలెక్షన్ టూల్ కానీ క్విక్ ఎరేజర్ టూల్ కానీ దాంతో ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా రాదు. పెన్ టూల్ వల్ల ఏ కాంప్రమైజ్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా 99% కరెక్ట్గా రావడానికి మనకి పెన్ టూల్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెన్ టూల్ అనేది మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనం అంత జాగ్రత్తగా కట్ చేస్తే అంత జాగ్రత్తగా అంత నీట్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. అవి కూడా ఇంపార్టెంటే. బట్ అది ఏదైనా రెగ్యులర్ వర్క్స్, ఏదైనా స్పీడ్ వర్క్స్ ఉన్నప్పుడు, మన టైం లేనప్పుడు ఆ టైంలో అది కూడా క్వాలిటీగా వస్తే మాత్రమే మనం కట్ చేయాలి. కంట్రోల్ ఎంటర్ మళ్ళీ ప్రెస్ చేశాను అంటే ఇక్కడ చూసారా, ఎక్కడ స్టార్ట్ అయ్యానో అక్కడ ఎండ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ టైం ఇప్పుడు కంట్రోల్ J కాపీ పేస్ట్ చేయకూడదు కదా, మనం ఏం చేయాలి, ఆ పాత్ని డిలీట్ చేయాలి.
ఈ లేయర్ సెలెక్ట్ చేసి కొంతమంది తెలియక బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేస్తుంటారు. అలా కాదు, ఈ లేయర్ బాక్స్లో పాత్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. చూసారా, డిలీట్ చేయగానే ఆటోమేటిక్ పోయింది. సారీ, నేను ఇక్కడ ఫెదర్ ఇవ్వలేదు. సో ఫెదర్ ఇవ్వకపోతే చూడండి ఎలా ఉందో. చూసారా, బాగా కట్ అయినట్టుగా ఉంది. అదే ఫెదర్ ఇచ్చిన చూడండి, ఒకవేళ గ్రీన్ షేడ్ ఉన్నా సరే స్మూత్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫెదర్ ఇవ్వకపోతే చూడండి ఇలా హార్డ్గా కనిపిస్తుంది. కాబట్టి ఫెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఆ Ctrl+Z ప్రెస్ చేసి Alt+Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఫెదర్ అప్లై చేస్తున్నాను. Shift+F6 1.3 ఫెదర్, క్లిక్ ఓకే. సో డిలీట్ చూసారు, డిలీట్ అయింది. సమ్ టైమ్స్ డిలీట్ అయిన గ్రీన్ పోలేనప్పుడు ఏం చేస్తాను, ఇంకొకసారి డిలీట్ కొట్టండి, పర్వాలేదు. 1-2 టైమ్స్ ఆటోమేటిక్గా నీట్గా పోతుంది అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా సేమ్ నీట్గా మీరు క్లిక్ చేసి ఇన్సైడ్ ఉన్నవి ఎక్కడైనా సరే, అంటే షోల్డర్ బ్యాక్ సైడ్ ఒక్కోసారి ఉంటాయి, అలాంటప్పుడు మీకు యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో నీట్గా రిమూవ్ చేసేసేయండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, ఫ్రీ ఫామ్ పెన్ టూల్, కన్వర్ట్ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంటే. ఇవి ఏంటంటే మనకి ఏదైనా పాయింట్స్ యాడ్ చేయాలంటే యూజ్ అవుతుందండి. చూడండి, యాడ్ యాంకర్ పాయింట్. సో చూడండి, క్లిక్ చేయగానే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా పాయింట్ యాడ్ చేయాలి. చూసారా, ఆటోమేటిక్ పాయింట్ యాడ్ అయింది. సపోజ్ ఇక్కడ నేను చూస్తే కొంచెం జూమ్ చేస్తాను. ఈ ఏరియా చూడండి, ఇక్కడ పాయింట్ లేదు మిడిల్లో. ఆ పాత్కైనా పాయింట్ యాడ్ చేయాలంటే ఉపయోగపడుతుంది. ఆ పాయింట్ ఎందుకంటే మనం ఏదన్నా బెండ్ చేయాలన్నా, అడ్జస్ట్ చేయాలంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా లైన్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఏదైనా పాయింట్ ఉంటే బాగుంది అనిపించింది అనుకోండి, యాడ్ చేయండి. యాడ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో అలా దాంతోపాటుగా ఏమైనా అడిషనల్ పాయింట్స్ ఉంటే కూడా డిలీట్ చేయడానికి, ఎక్స్ట్రా ఉన్నాయి పాయింట్స్, మనకి అన్నెసెసరీ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటి డిలీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ నేను మైనస్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా ఏమైంది, పాయింట్ పోయింది. కానీ పాయింట్ డిలీట్ అనేది మేజర్గా అవసరం లేదు. దాని తర్వాత కన్వర్ట్ పాయింట్ ఏంటంటే స్మూత్నెస్ అనమాట. అంటే షార్ప్గా ఎడ్జెస్ ఎప్పుడైనా ఉన్నాయి అనుకోండి, మన పాత్ షార్ప్గా ఉన్నప్పుడు స్మూత్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే కన్వర్ట్ పాయింట్ సెలెక్ట్ చేసి మీరు ఎక్కడైనా షార్ప్గా ఉన్నట్టు చూడండి, ఇక్కడ కొంచెం షార్ప్ ఉంది, జస్ట్ మీరు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయండి చాలు. చూసారు, ఆటోమేటిక్గా పాత్ క్రియేట్ అయిందా. చక్కగా మీరు ఆల్ట్ పట్టుకొని అడ్జస్ట్ చేస్తే అలా వచ్చింది. దీన్ని మీరు కంట్రోల్ పట్టుకొని మూవ్ చేయొచ్చు. మళ్ళీ ఆల్ట్ పట్టుకుంటే సింగిల్ యారో మూవ్ అవుతుంది, ఇటుపక్క సింగిల్ యారో మూవ్ అవుతుంది, అట్లా నీట్గా అవుతుంది. కానీ పెన్ టూల్ మీద మీ ఫుల్ కమాండ్ వచ్చిన తర్వాత ఇది జస్ట్ మీకు 5% కూడా యూజ్ అవ్వవు అనమాట ఈ పాయింట్స్. బట్ పెన్ టూల్లో కటింగ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు వీటితో పెద్దగా పని లేదు. పెన్ టూల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని కూడా ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ కాకపోతే ఆప్షన్స్ ఉన్నాయి మీకు తెలియడానికి నేను చెప్పాను. ఓకేనా, ఇలా మనకు చేసిన తర్వాత కంట్రోల్ ఎంటర్, మళ్ళీ ఫెదర్, Shift+F6 డిలీట్. చూసారా, ఆటోమేటిక్గా మనకి డిలీట్ అయిపోయింది. డిలీట్ నేను ఇంకొకసారి కూడా చేయొచ్చు, 1 or 2 టైమ్స్ చేస్తే పోతుంది. ఇట్లా మనకి ఒక బ్యాక్గ్రౌండ్లోంచి ఒక ఇమేజ్ని చక్కగా కట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఫ్రీ ఫామ్ పెన్ టూల్ కూడా ఇది, అంటే లాసో టూల్ మీకు తెలుసు కదా, లాసో టూల్ లాంటిదే అనమాట మ్యాక్సిమం ఇది. ఓకే, సో ఇట్లా మనకి ఏంటంటే ఈ ఫ్రీ ఫామ్ పెన్ టూల్ కూడా సేమ్ అంతే, జస్ట్ లాసో టూల్ లాగా మనకు సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ఉపయోగపడదు, బట్ ఓకే ఇచ్చాడు మనకి. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్లో తీసుకెళ్దాము. ఒక ఫైల్ ఓపెన్ చేశాను, మన ఫైల్స్ ఓపెన్ చేద్దాము. మన ఫైల్స్ ఓపెన్ చేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకొని, నేను తెలుసు కదా మన దగ్గర ఉన్నాయి కదా ఆర్టిస్ట్ రిబ్రేట్ టూల్స్, ఇవన్నీ సింపుల్గా 2 seconds రెడీ చేసుకోవడానికి చక్కగా. ఓకే, అంటే ఎప్పుడు అడిషనల్గా డౌన్లోడెడ్ మీద బేస్ అవ్వకుండా మన వితౌట్ ప్లగ్ఇన్తో కానివ్వండి, వితౌట్ ఆప్షన్స్తో మనము తక్కువ టైంలో మన బ్యాక్గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఓకే అనుకున్నాను, డన్. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ ఓకే. మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ తీసుకెళ్ళి F ప్రెస్ చేయండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది. మళ్ళీ F ప్రెస్ చేస్తే నార్మల్గా వస్తుంది. జస్ట్ ఇక్కడ మౌస్తో క్లిక్ చేసి ఇలా సపరేట్గా వస్తుంది. దీన్ని కొంచెం పక్కకు లాగి మూవ్ టూల్ తీసుకోండి, తెలుసు కదా లేయర్ మూవ్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేయండి ఈ ఫైల్ మీదకి. చూసారా, ఆటోమేటిక్గా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట.
దాని కింద మనకి లెగ్స్ దగ్గర కొన్ని షాడోస్, కలర్ కరెక్షన్, ఫేస్ నీట్గా చేయటము, సో ఆ కలర్ తగ్గట్టుగా మ్యాచ్ చేసుకోవటం, టెక్స్ట్ పెట్టడం, ఇవన్నీ రెగ్యులర్గా. ఇప్పుడు కటింగ్ అయితే మనకి నీట్గా వచ్చిందనమాట. ఇప్పుడు నేను గ్రీన్ గురించి చెప్పాను బిగినింగ్లో, గుర్తుందా? కొంచెం గ్రీన్ ఉంది లైట్, కానీ దీని మీద అరేంజ్ చేయకుండా సింపుల్ టెక్నిక్, కంట్రోల్ పట్టుకొని ఇమేజ్ మీద క్లిక్ చేసి చూసారా, టోటల్గా పాత్ అంతా సెలెక్ట్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఐ అవుటర్ సెలెక్షన్ చేసి షిఫ్ట్ ప్లస్ F6తో మళ్ళీ ఫెదర్ సెలెక్షన్ తీసుకొని మీరు ఒకసారి డిలీట్ చేయండి. జస్ట్ డిలీట్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా ఇంతకుముందు గ్రీన్ ఉంది చూసారా, గ్రీన్ కనిపిస్తుందా లైట్గా. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను చూసారా, డిలీట్ చేస్తే లోపలికి డిలీట్ అయిపోతుంది, నీట్గా పోతుంది అనమాట. ఇలా మనకి తక్కువ టైంలో వాడుకోవచ్చు, చిన్న షార్ట్ కట్ అనమాట. దాని తర్వాత కలర్ కరెక్షన్ కానివ్వండి, గ్రీన్ తీసేయటం కానివ్వండి, టెక్స్ట్ యాడ్ చేయడం అనేది మనము తర్వాత క్లాస్లో నీట్గా చూద్దాము. తర్వాత క్లాస్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ డిజైనింగ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మీకు పెన్ టూల్తో ఇలా నీట్గా మరి కట్ చేయటం అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఈరోజు మనకి పెన్ టూల్తో ప్రాపర్గా ఫోటోషాప్లో కట్ చేయడం ఎలా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మల్టీమీడియా ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు గైడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటనేది. లేదా నా నంబర్ కూడా ఉంటుంది, ఆ నంబర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా కానీ రెగ్యులర్ కాల్ ద్వారా కానీ మీరు నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ, ఇంత టైం స్పెండ్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.